మీరు కాల్షియం టాబ్లెట్స్ ఎప్పుడో ఒకసారి వాడే ఉంటారు గదా! అయితే అసలు దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీకు తెలిసుండాలి. ఈ వీడియోలో దాని గురించి జెప్తాను. దాన్ని అవాయిడ్ జేయాలంటే ఎలా అది గూడా చెప్తాను వినండి. అందరూ కామన్‌గా చెప్పేది ఏంటంటే కాన్‌స్టిపేషన్. ఈ మోషన్ సరిగ్గా రాకపోవడం, మోషన్ టైట్ రావడం అనే కంప్లెయింట్ చెప్తారు గదా! అది రాకుండా ఉండాలంటే మీరేం జేయాలంటే ఈ వాటర్ ఒకటి మంచిగా తీసుకోవాలి. అండ్ అదే కాకుండా ఫైబర్ ఉన్న ఫుడ్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవి మంచిగా తీసుకున్నారనుకోండి ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది ఉండదు. రెండోదేంటంటే చాలా మందికి పొట్టలో డిస్కంఫర్ట్, అసిడిటీ గాని, గ్యాస్ ట్రబుల్ గూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అది అవాయిడ్ చేయాలంటే ఏంటి? మీరు ఈ టాబ్లెట్‌ని తిన్న తర్వాత వేసుకోవాలి. అలా వేసుకుంటే మీకు ఈ గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్ గాని ఇవన్నీ తగ్గిపోతాయి. అందుకోసమే తినే ముందు గాదు, తిన్న తర్వాత వేసుకోండి. ఇంకోటేంటంటే ఈ థైరాయిడ్ అండ్ ఐరన్ టాబ్లెట్ వేసుకుంటారు గదా! సో, అది వేరే టైంలో అండ్ కాల్షియం వేరే టైంలో వేసుకోవాలి. ఎగ్జాంపుల్ అది నార్మల్‌గా మార్నింగ్ వేసుకుంటారు గాబట్టి, ఇది ఆఫ్టర్‌నూన్ గాని, నైట్ అలా వేసుకోవాలి. టైమ్ గ్యాప్ అనేది ఇవ్వాలి. ఫైనల్‌గా మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కంటిన్యూయస్‌గా కాల్షియం టాబ్లెట్సే గదా! బొక్కలకి బలం అని జెప్పి కంటిన్యూయస్‌గా వాడితే ఏమవుతాయి? కాల్షియం లెవెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే మీ డాక్టర్ రాస్తేనే ఈ టాబ్లెట్స్ అనేది వాడండి. మీ రిక్వైర్మెంట్ బట్టి రాస్తారు. అర్థమైంది గదా! మరి మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా, ఏమైనా కంప్లెయింట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.